పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ప్రాయశ్చిత దీక్ష విరమణకు తిరుమల వెళ్లిన టైంలో తన రెండో కుమార్తె పొలేనా అంజనా చేత డిక్లరేషన్ పై సంతకం చేయించిన విషయం తెలిసిందే. తొలిసారిగా పవన్ కళ్యాణ్ గారు తన చిన్న కుమార్తె పొలేనాను తీసుకొచ్చారు. ఆమెతో పాటు పవన్ కళ్యాణ్ రేణుకాదేశాయ్ కుమార్తె అంటే పవన్ కళ్యాణ్ గారి పెద్ద కుమార్తె ఆద్య కూడా వీరితో వచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు కుమార్తెలు ఒకే చోట ఉండడంతో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు మొత్తం ఎంతమంది పిల్లలు, వారి వివరాలు ఏంటి అనే అంశం కూడా చర్చకు వస్తోంది. ఈ వీడియోలో ఆ అంశాలను తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి వచ్చాక అంటే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా తరువాత పెళ్లైంది. 1997లో విశాఖపట్నానికి చెందిన నందినితో వివాహమైంది. అయితే కొన్ని రోజులకే వారు దూరంగా ఉన్నారు. ఆ తరువాత 2000లో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన భద్రి సినిమాలో నటించిన రేణు దేశాయ్తో పరిచయమైంది. ఈ సినిమాలో అమిషా పటేల్, రేణు దేశాయ్లు నటించారు. ఈ సినిమాలో రేణు దేశాయ్తో పరిచయం ప్రేమగా మారింది. 2003లో వీరిద్దరూ కలిసి జానీ సినిమాలో కూడా నటించారు. అప్పటికే వీరు రిలేషన్ లో ఉన్నారన్న వార్తలు బయటకు వచ్చాయి. వీరికి 2004లో అకిరానందన్ పుట్టారు. అయితే 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. ఆ పార్టీలో యువ విభాగానికి అంటే యువరాజ్యంకి అధ్యక్షుడిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ సమయంలోనే చిరంజీవి గారి కుటుంబంలో జరిగిన ఓ ఘటన కూడా చర్చకు కారణమైంది. ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారి మ్యారేజ్ లైఫ్ కి సంబంధించి విమర్శలు వచ్చాయి. దీంతో 2008 ఆగస్టులో నందినితో అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. ఇందుకు 5 కోట్ల భరణం చెల్లించారనే వార్తలు కూడా ఉన్నాయి. అప్పటికే రేణు దేశాయ్తో రిలేషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు నందినితో విడాకులయ్యాక 2009 జనవరిలో రేణు దేశాయ్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2010 మార్చి 23న ఆద్య పుట్టారు. అయితే కొన్నాళ్ల తరువాత రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్లు దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. రేణు దేశాయ్ సపరేట్ గా ఉంటున్నారని, తన ఇంటికి వెళ్లిపోయారని, పవన్ కళ్యాణ్ గారు మరో నటితో క్లోజ్ గా ఉంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. అంతేకాకుండా మెగా కుటుంబంలో జరిగే వేడుకలకు రేణు దేశాయ్ దూరంగా ఉండడం కూడా ఈ రూమర్లకు బలం చేకూర్చింది. అయితే అభిమానులు మాత్రం రేణు దేశాయ్ని వదినగా ట్రీట్ చేసేవారు. వీరు 2012లో విడాకులు తీసుకుంటున్నట్లు ఖరారైంది. దీంతో అప్పట్లో ఈ వార్త ఓ సంచలనమైంది. ఇక రేణు దేశాయ్తో విడాకుల అనంతరం 2013 సెప్టెంబర్ 30న మోడల్, నటి, రష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను హైదరాబాద్ లోని ఎర్రగడ్డ రిజిస్ట్రార్ ఆఫీస్ లో స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అన్నా లెజ్నోవా 2011లో వచ్చిన తీన్ మార్ సినిమాలో ఓ పాటలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించారు. అప్పటికే చాన్నాళ్ల క్రితం ఆమెకు వివాహమై భర్తతో దూరంగా ఉంటున్నారని, రేణు దేశాయ్తో విడాకుల కంటే ముందే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. వీరికి 2013లోనే కుమార్తె పుట్టిందని చెప్తారు. ఆమెనే పొలేనా అంజనా. అప్పట్లో రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాదాపు 10 ఏళ్లు కలిసి ఉన్నాక వేరే అమ్మాయితో పిల్లలు కన్నాడని తెలిస్తే ఎలా స్పందించాలి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. దీన్ని బట్టి రేణు దేశాయ్తో విడాకుల కంటే ముందే వీరు రిలేషన్ లో ఉన్నారని, పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవాల పెళ్లి కంటే ముందే పొలేనా అంజనా పుట్టారని చెబుతున్నారు. ఇక 2017లో వీరికి అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయికి మార్క్ శంకర్ పవనోవిచ్ అని పేరు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు తన తల్లిపై గౌరవంతో కుమార్తెకు పొలేనా అంజనా పవనోవా అని పేరు పెట్టారని, తన అన్న చిరంజీవి గారిపై గౌరవంతో తన కొడుకుకి ఈ పేరు పెట్టారని చెబుతారు. ఎందుకంటే చిరంజీవి గారి అసలు పేరు శివశంకర వరప్రసాద్. అందులోని శంకర్ అనే పదాన్ని తన కుమారుడి పేరుకు యాడ్ చేశారట పవన్ కళ్యాణ్ గారు. వీరి వివాహం తర్వాత అన్నా లెజ్నోవా అప్పుడప్పుడు కుటుంబ కార్యక్రమాల్లో కనిపించేవారు. పబ్లిక్ గా ఏ ఈవెంట్ కి కూడా హాజరయ్యేవారు కాదు. సోషల్ మీడియాలోనూ ఉండేవారు కాదు. పిల్లలకు సంబంధించిన ఫోటోలు గాని, వీడియోలు గాని పెద్దగా సోషల్ మీడియాలో పెట్టేవారు కాదు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారికి 4 పిల్లలని చెప్పవచ్చు. అయితే రేణు దేశాయ్తో విడాకుల తర్వాత ఆ పిల్లలకు తండ్రిగా అన్ని అంశాల్లోనూ సపోర్ట్ చేస్తున్నారని చెబుతారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ల పిల్లలు అకిరా, ఆద్యలు తమ తండ్రిని చూసేందుకు హైదరాబాద్ వస్తే అన్నా లెజ్నోవా వారితో చాలా ఆప్యాయంగా ఉంటారని కూడా చెబుతారు. అంతేకాకుండా కుటుంబంలో అందరూ పవన్ కళ్యాణ్ ని చూసి భయపడితే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ల కుమార్తె ఆద్య తండ్రిని డిమాండ్ చేసి మరీ తాను అనుకున్నది సాధిస్తుందట. ఆద్య పుట్టినరోజుకి ఖచ్చితంగా హాజరవుతారు పవన్ కళ్యాణ్ గారు. ఇక అకిరానందన్ కొన్నాళ్ల క్రితం తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఆ టైంలో జరిగిన సెరమనీకి తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అప్పట్లో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా పిల్లలకు సంబంధించి ముఖ్యమైన అకేషన్ల టైంలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్లు ఇద్దరూ హాజరవుతారు. ఇక 2019-24 మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయ్యారు. ఆ టైంలోనూ కొన్ని సందర్భాల్లోనూ అకిరాతో కనిపించేవారు. ఇక 2024 ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లలో పోటీ చేసింది. పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచి రికార్డ్ సాధించింది. ఎన్నికల ఫలితాల తర్వాత అభిమానులు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చిన టైంలో
వారికి అభివాదం చేస్తూ కనిపించారు అన్నా లెజ్నోవా. పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ కూడా అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంటికి తిరిగి వచ్చాక తన భార్య అన్నా లెజ్నోవా పవన్ కళ్యాణ్ కి దిష్టి తీసే సమయంలోనూ పక్కనే ఉన్నారు అకిరానందన్. ఇక ప్రధాని మోదీని కలిసిన టైంలోనూ అకిరానందన్ పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ కనిపించారు. ఇక వీరి ఆస్తుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి 164 కోట్ల ఆస్తులు, 65 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయన భార్య అన్నా లెజ్నోవా పేరుతో దాదాపు 2 కోట్లకు పైగా స్థిరాస్తులున్నాయి. పిల్లలు అకిరానందన్ పేరుతో 89 లక్షల విలువైన ఆస్తులు, ఆద్య పేరుతో 87 లక్షల విలువైన ఆస్తులు ఉండగా, పొలైనా అంజనా పేరుతో 11.8 కోట్ల ఆస్తులు, మార్క్ శంకర్ పౌనోవిచ్ పేరుతో 11.8 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అదే సమయంలో అన్నా లెజ్నోవాకు రష్యా, సింగపూర్లలో పలు చోట్ల హోటల్స్, రెస్టారెంట్లు ఉన్నాయని, వాటి విలువ దాదాపు 1800 కోట్లు ఉంటుందనే వార్తలు వచ్చాయి. వాటిలో ఎంతవరకు నిజమనేది తెలీదు. ఇక తన పెళ్లిళ్ల విషయంతో పాటు పిల్లల ఆస్తులకు సంబంధించి గతంలో క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. తన పెళ్లిళ్ల గురించి అన్స్టాపబుల్ కార్యక్రమంతో పాటు బహిరంగ వేదికలపైనే మాట్లాడారు. తన మొదటి పెళ్లి అయ్యే టైంకి బాధ్యతలు అంటే ఏంటో సరిగ్గా తెలియదని, కొన్నాళ్లకు మనస్పర్ధలు వచ్చాయని, ఇక రేణు దేశాయ్తో కొన్ని అంశాల్లో అండర్స్టాండింగ్ కుదరక విడిపోయామని చెప్పారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని, యోగిలా మారిపోవాలని అనుకున్నానని, అయితే అనుకోకుండానే తన 3వ పెళ్లి జరిగిందని చెప్పారు. మరో సందర్భంలో తనను విమర్శించే వారిని ఉద్దేశించి తన పెళ్లిళ్లపై ప్రతిసారి మాట్లాడుతున్నారు. నేను భార్యకు దూరంగా ఉన్నాకే మరో పెళ్లి చేసుకున్నాను, అంతేగాని ద్రోహం చేయలేదు అని వ్యాఖ్యానించారు. ఇక పిల్లల ఆస్తులకు సంబంధించి మాట్లాడుతూ, నేను తండ్రిగా నా బాధ్యత నెరవేర్చుతా, వారికి మార్గదర్శకుడిగా ఉంటా. సినిమాల్లో డబ్బులు సంపాదిస్తే ఆస్తులు ఇస్తానని, లేకపోతే లేదని చెప్పేశాను అని చెప్పారు. ఇటీవల పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా పిల్లలకు సంబంధించి మరో అంశం కూడా చర్చకు వస్తోంది. వారు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కావడమే ఈ చర్చకు కారణం. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయులై మరొకరు విదేశీయులు అయినప్పుడు వారికి పుట్టిన పిల్లలను ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా గుర్తిస్తారు. ఓవర్సీస్ సిటిజన్లు ఇండియాలో నిర్దిష్ట కాలం ఉంటే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓవర్సీస్ సిటిజన్ గా గుర్తింపు పొందిన వారికి లైఫ్ లాంగ్ వీసా ఇస్తారు. ఎన్ఆర్ఐల తరహాలోనే వీరు కూడా మన దేశంలో ఆర్థిక, విద్యా రంగాలకు సంబంధించిన సదుపాయాలు పొందవచ్చు. అయితే ఓవర్సీస్ సిటిజన్లకు ఓటు హక్కు ఉండదు. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కోర్టు జడ్జిల్లాంటి రాజ్యాంగబద్ధమైన పదవులను వారు పొందలేరు. అలాగే మన దేశంలో వ్యవసాయ భూములను, ప్లాంటేషన్ ఆస్తులను వీరు కొనుగోలు చేయలేరు. వారు భారతీయ పౌరసత్వం పొందాకే వాటికి అర్హులవుతారు. ఆ చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పిల్లలకు సంబంధించిన ప్రతి అంశం కూడా అభిమానుల్లో చర్చకు కారణమవుతోంది. ఇవి పవన్ కళ్యాణ్ పిల్లలకు సంబంధించిన అంశాలు.